భారత రాష్ట్ర సమితి ఇవాళ కొద్ది సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఏర్పడినప్పుడు కేసీఆర్తో పాటు అది కొద్దిమంది నాయకులు ఆ రోజు తెలంగాణ వస్తుందా రాదా, రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందా లేదా అని ఒకానొక గందరగోళం. ఆ గందరగోళం మధ్యనే కొద్దిమంది నాయకులు కేసీఆర్ దగ్గరికి రావడం, వారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడం, ఓడిపోవడం, మళ్ళీ గెలవడం. రాజకీయంగా కేసీఆర్ చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం. బహుశా దేశ చరిత్రలో ఒక కాజు కోసమై రాజకీయంగా ఇన్ని ప్రయోగాలు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఈ అరుదైన క్రెడిట్ రికార్డు దక్కించుకున్నది టీఆర్ఎస్కు మాత్రమే, అది కేసీఆర్కే. 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై రాజకీయంగా ఇక వద్దు అని కేసీఆర్ అనుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తారు. అప్పుడు చాలా మౌనంగా ఉన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ఎటువైపు వెళ్తుందో ఏమిటో గందరగోళం ఉన్న పరిస్థితి. అట్లాంటి వాటిని తట్టుకొని ఉన్న కేసీఆర్ మళ్ళీ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం, తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం, రాజకీయంగా తన పార్టీకి తనకు తిరిగే లేదని చెప్పడం, టీఆర్ఎస్ అంటే సన్యాసుల మఠం కాదు అని చెప్పడం, ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ స్టేట్మెంటు, ఇవన్నీ గడిచిన 10 ఏళ్ల కాలంలో చూసినాం. సరిగ్గా ఇవాళ 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు టికెట్ల కోసం వెంపర్లాడినవారు, టికెట్ల కోసం టీఆర్ఎస్ భవన్ ముందు కేసీఆర్ ఇంటి చుట్టూ తిరిగినవారు ఇవాళ టికెట్ ఇస్తామన్న పోటీ చేయడం లేదు. చేవెల నుంచి రంజిత్ రెడ్డి పోటీలో ఉంటారా లేదంటే మౌనం ఉన్నది. అమిత్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తారంటే మౌనం ఉన్నది. ఆరూరి రమేష్ పార్టీలో ఉండుమని అడుకునే పరిస్థితి, ఆయనను పట్టుకొని వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు తీసుకొని కేసీఆర్ దగ్గరికి రావాల్సి వచ్చింది. అంటే పార్టీలో నుంచి వెళ్ళవద్దు అని, ఉండాలి అని అడిగే పరిస్థితి వచ్చింది. సరే, రమేష్ ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా కొంత తట్టుకొని ఉండగలడు, ఖర్చు పెట్టుకోవాలనే భావన అయి ఉండవచ్చు, ఈ కారణాలు ఏమన్నా కావచ్చు. కానీ పార్టీని విడి వెళుతున్న వారిని తిరిగి పట్టుకొని రావడం అనేది నిన్న టీవీలలో చూసినాం. సంచలనం కలిగించిన వార్త, ఒక మాజీ ఎమ్మెల్యేను మాజీ మంత్రి తీసుకొని రావడము, కార్లు ఎక్కించుకొని రావడము, ఇదంతా కూడా ఒక సినిమా డ్రామా నడిచింది వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. తర్వాత మళ్ళీ జనగామ దగ్గరికి వచ్చినాక అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడం, కిషన్ రెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడము, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఒక దృశ్యం కనబడింది. కేసీఆర్ కూడా అన్నారు, బీజేపీకి అభ్యర్థులు లేని కారణంగానే తమ పార్టీ వారిని తీసుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చినాయి ఇవాళ. అంటే ఇవి బీజేపీలోకి ఉన్నారా లేదా ఒక అంశం, కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అనేది ఒకటి ప్రశ్న. అంటే 1998, 99, 98 ఆ ప్రాంతంలో కార్పొరేటు కాలేజీలు నిలబడి బలపడుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో వాస్తవానికి 80ల నుంచే ఉన్నాయి అవి. ఆ సందర్భంలో ఎంసెట్ అనేది ఆ రోజున బాగా డిమాండు. ఎంసెట్లో టీచింగ్ చేసేవారు, లెక్చరర్లకు బాగా డిమాండ్ ఉండేది. అందులో అప్పట్లో బాగా చెప్పేవారని కార్పొరేట్ కాలేజీలు కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లు వార్తలు వచ్చినాయి అప్పట్లో. బహుశా ఒక 20 ఏళ్ళ కిందికి వెళ్ళి చూస్తే కనుక పాత పత్రికలు తిరిగేస్తే కనిపిస్తుంది. ఆ టీచర్లు ఇంటికి రావడం, వాళ్ళతో బాండ్లు రాయించుకోవడం, లెక్చరర్లతోని వాళ్ళని తీసుకొని పోవడం, కాలేజీ నుంచి మరో కాలేజీకి తీసుకొని పోకుండా అడ్డుకోవడం, చాలా విషయాలు. అది కార్పొరేట్ విద్యా వ్యాపారంలో జరిగిన ఒకానొక ఘటన 20-25 ఏళ్ల కింద మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జరిగింది. ఇవాళ రాజకీయంగా జరిగిన ఒకానొక ఘటన గతాన్ని ఒకసారి గుర్తు చేసింది. ఇవాళ రాజకీయంగా జరిగిన ఒకానొక ఘటన ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్లకుండా ఆయన ఇక్కడికి తీసుకొని రావడం అనేది. అంటే మహోజ్వలంగా ఉన్న భారత రాష్ట్ర సమితి లేదా టీఆర్ఎస్ ఇవాళ అభ్యర్థుల కోసం వెతుకులాట కనబడుతున్నది, అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది. కోనేరు కోనప్ప వెళ్ళిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇట్లా మరికొంతమంది నాయకులు కూడా, మరి జనార్దన్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్తారని, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి, ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా వెళ్తారని ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. కడియం కావ్యకు వరంగల్ లోక్సభ టికెట్ ఇచ్చారు కాబట్టి వారు ఉంటున్నారు. లేకపోతే కనుక కడియం శ్రీహరితో కూడా కాంగ్రెస్ నాయకులు చర్చలు సంప్రదింపులు చేసిండ్రనే వార్తలు కూడా వచ్చినాయి. ఇవన్నీ వార్తలు, అవి నిజానిజాలు ఏమిటో తెలియదు, కానీ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. కాబట్టి బీఆర్ఎస్ ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య, రాజకీయంగా ఒకప్పుడు ఉన్న బలము, ఇతర పార్టీల వారు కూడా క్యూ కట్టి బంగారు తెలంగాణ కోసమని, తెలంగాణలో అభివృద్ధి కోసమని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నామని చెప్పిన వారు ఇవాళ ఆ పార్టీలో ఉండడం లేదు, బయటకు వస్తున్నారు. కాబట్టి ఇది రాజకీయంగా వచ్చిన మార్పులు. అంటే అధికారం ఉన్నప్పుడు లేదా తాము బలంగా ఉన్నప్పుడు వ్యక్తుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వ్యవస్థల ప్రవర్తన ఎట్లా ఉంటుంది,
రాజకీయాలు కూడా అందుకు అతీతమైనవి, ఇంకా రాజకీయాలే ప్రబలమని, రాజకీయాలే ప్రధానమైనవి. అందుకు లైవ్ ఎగ్జాంపులే ఆరూరు రమేష్ ఘటన. ఇది మారిన రాజకీయాలకు సంబంధించిన అంశం.